యేసుక్రీస్తు ఘననామంలో చేరుకోడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం మరలా కీర్తన గ్రంథాన్ని ప్రారంభించాం. ఈరోజు మరి 150 కీర్తనలు చక్కగా ధ్యానం చేసి ఆయన సన్నిధిలో నమరు వేయడానికి గడిచిన కాలం అంతా కృప చూపిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వారంలో జాగ్రత్తగా ఈ మొదటి కీర్తనను మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి కీర్తనను గురించి మనం ఆలోచించేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన మనసు ఆలోచన కుదుటపరుచుకోవాలి. మనం వాక్యం వినడానికి ఒక విశ్వాసిని కావచ్చు, ఒక దేవుని బిడ్డను కావచ్చు, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో గుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనం అనుకున్నట్టుగా, మనం అనుకునే పరిస్థితుల్లో, మనం అనుకునే రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ అది తప్పవచ్చు మీ ఆలోచన. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, దేవుడే పిలిచాడు. జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుని చేత పిలువబడిన వ్యక్తి అబ్రహాముగా ఉన్నప్పుడు పిలిచి అబ్రహాముగా ఆశీర్వదించాడు. 25వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడిన వాడుగా చూస్తాం. అలా ఆశీర్వదింపబడిన వాడుగా ఎప్పుడయ్యాడు? మీకు ఎప్పుడన్నా అర్థమైందా? అబ్రహామును దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాను, సమస్త జనులను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పడితే అప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అప్పటికి కూడా ఇంకా దేవుడు మరి అంగీకారం ఇవ్వలేదు అబ్రహాంకి. కారణం చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 100వ సంవత్సరం అప్పుడు ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము కల నెరవేర్చబడింది. అబ్రహాముకున్న ఆ ప్రగాఢ వాంఛ తీరింది. సారాయికున్న కొరత పూడ్చివేయబడింది. ఆమె ఒక సాక్ష్యం చెప్తుంది, జనులు స్త్రీలలో నన్ను ధన్యురాలు అంటారు, నేను స్తన్యమిస్తానని ఎవరు చెప్తారు ఈ వృద్ధాప్యంలో? అయినా దేవుడు నన్ను అలా చేశాడు, నా విషయమై విని వాళ్ళెల్లా నవ్వుతారు. నవ్వులు కొడుకు పుట్టాడు ఇస్సాకు. ఆ ఇస్సాక్కి ఇప్పుడు 20 సంవత్సరాలు దాదాపుగా వచ్చినాయి. అలాంటి వయసులో అంటే 19-20 సంవత్సరాలు ఉంటాయన్నమాట. మీరు నాకు మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలి అర్పించు అనే సమయానికి ఇస్సాకు ఏజ్ని మీరు బాలుడుగా ఎప్పుడు చూడొద్దు. అక్కడ చాలాసార్లు ఏమంటారంటే ఇస్సాకు బాలుడు అని చెప్తారు. దాదాపుగా మీరు వాక్యాన్ని గమనిస్తే ఇస్సాకు వయసు ఎంత ఉంటుందంటే 19 నుండి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా వినండి. అంతటి యుక్త వయసులోకి వచ్చాడు ఇస్సాకు. ఆ టైంలో ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆశలు కుమారుడి మీద ఉంటాయి కదా. ఆ తరుణంలో దేవుడు అంటాడు, నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నేను చూయించే ఆ పర్వతాల్లో ఒక దాని మీద నాకు దహన బలిగా అర్పించమని చెప్తాడు. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఆశీర్వదిస్తానన్న దేవుని వాగ్దానం కుమారుడు పుట్టంగానే అయిపోలేదు. దాన్ని అబ్రహాం స్వతంత్రించుకోవడానికి ఇక గొప్ప పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. గొప్ప పరీక్ష. మీరు ఆదికాండంలో చూస్తే ఏమని రాయబడిందంటే దేవుడు అబ్రహామును పరిశోధించినని రాయబడి ఉంటుంది. ఆదికాండం బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు చూడాలని, వాక్యం చదవాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 22 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అందరూ ఆమేనండి. ఇప్పుడు వాస్తవంగా దేవుని వాగ్దానం అంతటితో నెరవేర్చబడాలి. అక్కడ దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడాలి. కానీ ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకోవడానికి దేవుడు మధ్యలో ఒక పరీక్ష పెట్టాడు.
కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనం కూడా ఆశీర్వదించాలి దేవుని ద్వారా అని ఆశపడినప్పుడు కొన్ని పరీక్షల్లో కూడా మనల్ని తీసుకెళ్తే దానికి మనం సరెండర్ అవ్వాలి. దాంట్లో ప్రయాణం చేయడానికి మనం ఒబే అవ్వాలి, లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చు. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, ఆ మాట చెప్పిన తర్వాత రాత్రికి రాత్రే తెల్లవారుతో ఉండగా రాత్రి ఆ మాట దేవుడు చెప్తే తెల్లవారేసరికే ఇసాకుని తీసుకొని, పనివారిని తీసుకొని, గాడిదని తీసుకొని అబ్రహాం ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. అలాగా మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి ఇసాకును కాళ్ళు చేతులు గట్టి బలిపీఠం మీద పెట్టి బలి అర్పించే సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం, ఇందువలన నాకు అర్థమవుతుంది నువ్వు దేవునికి భయపడేవాడు అని. స్తోత్రం చెప్పండి. ఒకగానొక కొడుకు, ఇసాకు అంటే నవ్వుల కొడుకు, చాలా గారాభంగా పెంచుతున్నారు, బాగా ప్రేమిస్తున్నారు. అక్కడ అంటాడు కదా, నీవు ప్రేమించుచున్న ఒక్కగానొక్క కొడుకు అంటాడు. మీరు జాగ్రత్తగా గమనించండి 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. చెప్పండి, ఒక్కడు అనే విషయాన్ని దేవుడు ప్రస్తావించి మళ్ళీ ఏమంటున్నాడంటే నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు అంటాడు. లేక పుట్టాడు కాబట్టి అబ్రహాము ఇసాకును ఏం చేస్తున్నాడంటే బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇసాకు తండ్రి చేత ప్రేమించబడతా ఉన్నాడు, తల్లి చేత ప్రేమించబడతా ఉన్నాడు. ఒక్కడే కొడుకు. చాలా కాలం ఆ కుమారుడు కోసం ఎదురు చూశాడు. ఆగరుకి ఇష్మాయేల్ పుట్టినా కూడా వాగ్దానం అతని ద్వారా కాదు, ఇస్సాకు ద్వారానే నెరవేరుస్తాడని దేవుడు చెప్పాడు. కాబట్టి మనసంతా అబ్రహాం ఎవరి మీద పెట్టాడంటే ఇస్సాకు మీద పెట్టాడు. ఇప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు వచ్చి ఓ పరిశోధన పెట్టాడు. ఏంటా పరిశోధన అంటే, నీ ఒక్కడైనా నీ ఒక్క కుమారుడిని, నువ్వు బాగా ప్రేమిస్తున్న కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతాల్లో నేను చూయించే పర్వతం మీద దహన బలిగా అర్పించు. అబ్రహాము తెల్లవారేసరికి తీసుకొని వెళ్ళాడు. పనివారిని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, నొప్పును తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి పర్వతం, దేవుడు ఏ పర్వతం చూయించాడో ఆ పర్వతం మీదకి కూడా వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత చక్కగా బలిపీఠం కట్టాడు, కట్టెలన్నీ చీల్చి కట్టెలు పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టేశాడు. మధ్యలో ఇస్సాకు అడిగాడు, నాన్న గొర్రెపిల్ల ఏదే అన్నాడు. ఏమన్నాడు అనాలి. వాస్తవంగా అన్నీ కనపడుతున్నాయి ఇస్సాకుకి. కత్తి ఉంది, అగ్ని ఉంది, నొప్పి ఉంది, కట్టెలు ఉన్నాయి. కానీ ఆ కట్టెల మోపు ఇస్సాకు మీదే పెట్టాడు, దాన్ని మోస్తూ ఉన్నాడు. కానీ గొర్రెపిల్ల ఏది అర్పించడానికి మా నాన్న అన్ని తీసుకున్నాడు కానీ గొర్రెపిల్లని తీసుకోలేదే. నాన్న గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. నాయన గొర్రెపిల్ల ఏది అంటే అక్కడ అబ్రహాం ఏం చెప్పాడంటే యెహోవా ఈరే అన్నాడు. చెప్పండి, యెహోవా అంటే అర్థం ఏంటంటే యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి అబ్రహాముది. ఇవ్వమన్నాడు, చూసుకుంటాడు. ఇవ్వమన్నాడు కదా, ఇవ్వమన్నవాడే చూసుకుంటాడు. ఈ కుమారుడు ద్వారానే నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ వాగ్దానాలన్నీ ఇతను చనిపోతే ఎలా నెరవేర్చబడతాయి? దేవుడు అబద్ధికుడు కాదని అబ్రహాముకి బాగా తెలుసు. ఆయన మాట తప్పడని తెలుసు. మనం ఎబ్రీ పత్రికలు ఏం చదువుతామంటే, ఒకవేళ నా కుమారుడిని నేను చంపేసి లేకపోతే బలిగా దహన బలిగా ఇస్తే బూడిదలో నుంచి కూడా నా కుమారుని లేపగలడని అబ్రహాము నమ్మాడంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎంత విశ్వాసమో, ఎంత విశ్వాసమో! అలాంటి విశ్వాసంతో ఆ కుమారుడిని తీసుకెళ్ళి బలి అర్పించడానికి ఆ కత్తిని పైకెత్తాడు. ఆ కత్తిని పైకెత్తినప్పుడు దేవుని స్వరం లేకపోతే దేవుని దూత మాట్లాడుతున్నాడు, అబ్రహాం నువ్వు ఆ చిన్నవానికి ఏ హాని చేయొద్దు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివని ఇందువలన నాకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడ దేవుడు అతన్ని అప్పుడు ఆశీర్వదించిన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, బైబిల్ ఉందా?
వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడండి. 22వ అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము. 22 ఆదికాండం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమి చేయకము. నీకొక్కడై ఉన్నా నీ కుమారుడు నాకు వెనుక తేలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కన్నులెత్తి చూస్తే కొమ్ములు తగులుకున్న పొట్టేలు అక్కడ కనపడింది. అబ్రహాము వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి తన కుమారునికి మారుగా పెట్టి దాన్ని దహన బలిగా అర్పించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అంటే యెహోవా చూచుకొనును అని పేరు పెట్టాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని నా కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున 17వ వచనం చూడండి. నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్ర వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18వ వచనం జాగ్రత్తగా చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వాదాలను గురించిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? అబ్రహాముకు ఆ కుమారునైతే పొందుకున్న ఆ వాగ్దానాలు అబ్రహాం జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడ్డాయంటే అబ్రహాము కొన్ని పరిశోధనల్లో గుండా వెళ్లాల్సి వచ్చింది. దేవుడు నువ్వు అడిగిన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడితే నిన్ను ఇలాంటి పరిశోధనల్లో గుండా తీసుకెళ్తే అక్కడ నువ్వు నిలబడగలవా? అక్కడ చివరిగా 18వ వచనంలో అంటున్నాడు, నీవు నా మాట వినినందున. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు దేవునికి కావాలి. ప్రియులారా, సంఘంలో సమకూడడం అంటే ఇలాగా సమావేశం ఒకరి వెంట ఒకరు వచ్చి కూర్చోవడం కాదు. మనం దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని ఉపదేశానికి మనం ఒబే కావాలి, విధేయత చూపాలి. అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. 8వ వచనంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను. స్తోత్రం చెప్పండి. 12వ అధ్యాయంలో ఆదికాండంలో లోబడ్డాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెప్పండి. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి అంటే, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే, దేవుడు నిన్ను తీసుకువెళ్ళాలనుకున్న శోధనల్లో గుండా, పరిశోధనల్లో గుండా కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది. కొంతమందికి ఒత్తగానే రావాలనుకుంటారు ఆశీర్వాదాలు తప్ప ఇంకేం కోరుకోరు. ఒకవేళ దేవుడు నిన్ను పరిశోధనల్లో గుండా తీసుకెళ్తే అక్కడ నువ్వు నిలబడగలవా? అబ్రహాం లాంటి పరిశోధనలు అయితే మనం ఎదురు వెళ్ళలేమేమో అనుకుంటాను. ఎదురీత అంటారు కదా. ఏ ఈత? ఎదురీత అంటే ప్రవాహానికి ఎదురుగా వెళ్తాం. బతికిన చేప ఎప్పుడు కూడా ఎదురుగా వెళుతుందంట నీళ్ళకి. ఎంత స్పీడుగా ప్రవాహం పారుతున్నా ఆ చేప ఎదురే ఈదుతుందంట. విశ్వాసి లోకానికి ఎదురు ప్రయాణం చేయాలి. వాటానికి కొట్టుకుపోకూడదు. విశ్వాసులు వాక్యం చేత నువ్వు నిలబెట్టబడాలి. వాటానికి కొట్టుకొని పోకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నెట్టుకొని లేకపోతే నీ ప్రయాణాన్ని వెనక్కి తిరగకూడదు. ఒకవేళ చాప కానీ ఒకవేళ వెనక్కి ప్రయాణం చేసేది, లేకపోతే వాలుకి పారే వైపుకి ఎప్పుడు కొట్టుకుపోతుందంటే అది చచ్చినప్పుడు. చెప్పండి, చాప ఎప్పుడు వెనక్కి వెళ్తుంది? సస్తే తప్ప దానికి ప్రాణం ఉన్నంత వరకు ఎదురే ఈదుతుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా
టీవీలో కానీ రీల్స్ కానీ చూస్తే ప్రవాహం ఫ్లోటింగ్ పెద్ద ప్రవాహాలు కింద పడతా ఉంటే చేపలు కింద నుంచి ఆ ప్రవాహంలోకి ఎక్కడానికి ఎగురుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద ఫ్లోయింగ్ అది. చాలా అంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు అక్కడ, కానీ కింద నుంచి అవి పైకి ఎగిరి ఎదురు ప్రవాహానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాయి. మన విశ్వాసం కూడా లోకానికి ఎదురుగా ఉండాలి, లోకానికి ఎదురెళ్లే విధంగా ఉండాలి. అంతేగాని మనం వాటాలకి కొట్టుకొని పోయే వారంగా ఉండకూడదు. మనం అవకాశాల కొద్దీ మనం జారిపోయే వారంగా ఉండకూడదు. అలా విశ్వాస జీవితం ప్రయాణం చేసేదిగా ఉండకూడదు. ఒకసారి అబ్రహామును మీరు చూడండి. ఇలాంటి పరిశోధనల్లో గుండా వెళ్ళేటప్పుడు అబ్రహాము ఎదురెళ్లాల్సి వచ్చింది. భార్యకి చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు. తెల్లవారింది అంతే. రాత్రి చెప్పాడు, తెల్లవారింది. రాత్రంతా ఆలోచించుంటాడు, దేవుడు ఏదైనా చేయగలడు నా కుమారుడు విషయంలో. నాకు చెప్పాను, మీరు చదివితే 11వ అధ్యాయంలో మృతులను సైతం దేవుడు లేపగలడని అబ్రహాం నమ్మాడంట. భస్మమైపోయిన బూడిదలో నుంచి కూడా దేవుడు మరలా నా కుమారుని బ్రతికించగలడని నమ్మాడంట. ఇలా ప్రయాణం చేయాల్సి వస్తే మన విశ్వాసం నిలబడుతుందా? ఈరోజు నేను మొదటి కీర్తన విషయంలో మీకు నేను ఇదంతా ఇంట్రొడక్షన్గా మాత్రమే చెప్తున్నాను. కొన్ని సంగతులు ఈ మొదటి కీర్తనలో మీకు చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 విషయాలు విశ్వాసులు చేయకూడని పనులు ఉన్నాయి. మూడు పనులు విశ్వాసులు చేయకూడదు. వీటి వల్లనే విశ్వాసులుగా ఉండకుండా పిశాసులుగా తయారవుతున్నారు. విశ్వాసులు విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. విశ్వాస జీవితంలో నుంచి వారు ఒక రకమైనటువంటి మరి లోకరీత మనుషుల్లాగా మారిపోవడానికి కారణం ఏంటా? 3 అంటే మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటే ఆ మార్గంలోనే నడవటం వలన విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతున్నారు. తర్వాత పాపుల మార్గమున నిలువక అంటే అక్కడే వాళ్ళతో పాటే నిలవడం వలన విశ్వాసులైన వాళ్ళు అక్రమమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. 3వది ఏంటంటే అపహాసకులు కూర్చుండ దగ్గర కూర్చోవద్దు. ఈ 3 వలన విశ్వాసులు అవిశ్వాసులుగా మారుతున్నారు. కొంతమంది అవిధేయులైపోతున్నారు. అతిక్రమాన్ని వారి జీవితంలో మరి వాళ్లకు వాళ్లే పోగు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు ఎక్కడ నిలవాలో అక్కడ నిలవట్లేదు, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోట్లేదు. వారు ఎక్కడ ఏ ఆలోచన ప్రకారం నడవాలో ఆలోచన ప్రకారం నడవట్లేదు. ఇవి విశ్వాసులు చేయకూడని పనులు. విశ్వాసుల్లో ఇవి ఉండకూడదు. అదేంటంటే దుష్టుల ఆలోచన చొప్పున. వాళ్ళ ఆలోచనే నువ్వు ఆలోచన తీసుకోకూడదు. కానీ ఈరోజు దేవుని పిల్లలైన వాళ్ళు విశ్వాసుల ఆలోచనల కంటే లోకంలో ఉండే వాళ్ళ ఆలోచనలు తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నారు. ఎప్పుడూ విశ్వాసి అలాగా పరిణతి చెందలేరు, లేకపోతే పరిపూర్ణులు కాలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి దుష్టుల మార్గంలో నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటన అంటే నువ్వు కూర్చునేది వేరే ఉండాలి, నువ్వు నిలిచేది వేరే ఉండాలి, నువ్వు నడిచే మార్గం వేరే ఉండాలి. కానీ అలా వ్యత్యాసం లేకపోవడం వలన విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా తెలియట్లేదు. ఈరోజు విశ్వాసులు చేయకూడని పనులు ఇవి. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఈ 3 చేయకూడని పనులు. విశ్వాసులు అవిశ్వాసులు అయిపోవడానికి కారణాలు ఈ 3. వాళ్ళు కూర్చోవలసిన దగ్గర కంటే వ్యత్యాసమైన పరిస్థితులు కూర్చుంటున్నారు. వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితుల్లో నిలబడట్లేదు, వ్యత్యాసంగా నిలబడుతున్నారు. అదే ఇక్కడ అన్నాడు, పాపుల మార్గాన్ని నిలబడి దుష్టుల ఆలోచన చొప్పున నడిచి అపహాసకులు అపహాసకులు అంటే కేరింతలు కొట్టే నవ్వులు. చాలామంది అపహాస్యం చేసే ప్రజల దగ్గర అంటే నవ్వుకోవడం కోసం ఆ నవ్వులాటలు వాళ్ళని ఎటు తీసుకెళ్తాయో ఎక్కడికి తీసుకెళ్తాయో తెలియదు. ఇది చాలా తప్పండి.
మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోవడానికి 3 కారణాలు. ఇవి చెయ్యొద్దు అంటున్నాడు, కూర్చోవద్దు అక్కడ అంటున్నాడు, నడవద్దు అంటున్నాడు, నిలవద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు 2వ వచనంలో చేయాల్సిన పని చెప్తున్నాడు. అర్థమైందా? 1వ వచనంలో చేయకూడని పనులు చెప్పాడు, 2వ వచనంలో దేవుని పిల్లలు చేయాల్సింది చెప్తున్నాడు. వాక్యాన్ని చూడండి దయచేసి, అందరూ చూడాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? ఎవరు ధన్యుడు? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానం చేస్తా దాంట్లో ఆనందించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, ఆ వాక్యంలో మనం ఆనందించాలి. వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వారు ధన్యులు. హల్లెలూయా. నువ్వు ధన్యుడుగా మార్చబడాలి అంటే నీకు దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తిగా ఉండాలి. దాదాపుగా కొంతమంది అయితే పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యానికి ఎంత సమయం ఇస్తారంటే మీరేం చెప్తారు? నువ్వు కూర్చునే సమయంలో దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే నువ్వు సమాధానం చెప్పగలవా? నీకు ఇవ్వబడిన సమయం, ఆ సమయం దేనికి కేటాయిస్తున్నావు? వాక్యం చెప్తుంది, మనం చదివే విధానంలో చదివితే అర్థమవుతుంది. దివారాత్రులు దాన్ని ధ్యానం చేసేవాడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడమ్మా? దివారాత్రులు అంటే అర్థం ఏంటి? రాత్రి మరియు పగలు. అంత పని వద్దు, కానీ కనీసం కొంత సమయమైనా దేవుని వాక్యానికి కేటాయించే అవకాశం ఉందా? మనం దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో దాన్ని బట్టి మన జీవితపు విలువలు, లేకపోతే విశ్వాస జీవితపు విలువలు ఆధారపడి ఉంటాయి. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చెప్తుంది, ఈ చెయ్యకూడని వాటిని చెయ్యకుండా ఉండటమే కాకుండా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కొన్నేమో చేయకూడదు అన్నాడు 1వ వచనంలో, తర్వాత 2వ వచనంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నా వైపు చూడండి. మన బ్రతుకులో, మన విశ్వాస జీవితంలో ఇది రివర్స్లో వెళుతుంది. చేయొద్దన్న వాటినేమో చేసుకుంటూ వెళుతున్నాం, చెయ్యమన్న వాటినేమో చేయడం లేదు. మనం పాపం అంటే ఏంటో తెలుసా? అందరు నా వైపు చూడండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే చేయాల్సిన వాటిని చేయకపోవడం పాపం, అలాగే చేయొద్దన్న వాటిని చేయడం కూడా పాపమే. జాగ్రత్త దేవుని పిల్లలు. ఏయ్ కూర్చో, కిరణ్ కూర్చోవాలా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నాకెళ్ళి చూయించు. నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పదములకు దీపము, నీ వాక్యమే నా పదములకు దీపము. నీ వాక్యమే నా పదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. 2 చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ధన్యుడు కావాలి అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకారం నడుచుకునే వ్యక్తి అయి ఉండాలి.
ఒక వ్యక్తి ధన్యుడు కావాలంటే వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తి ధన్యుడు కావాలంటే ఆ వాక్యంలో ఆనందించేవాడై ఉండాలి. కొన్ని మాటలు మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవరు ధన్యులో? సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సమయం చాలా సమీపంగా ఉంది. సమయం చాలా సమీపంగా ఉంది. ఎబ్రీ పత్రికలో కొడుకు చెప్పాడు, ఈ కాలం బహు కొంచెంగానే ఉంది. ఇలాంటి ముగింపు కాలంలోకి వచ్చాం మనం. ఈ కాలంలో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అంటే, ఇదిగో ఈ కాలం, ఈ సమీపించుచున్నటువంటి కాలంలో ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని, ప్రవచన వాక్యాలను వింటాడో, చదువుతాడో, వింటాడో, గైకొంటాడో ఆ వ్యక్తి ధన్యుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని చదవాలి దేవుని పిల్లలు. ధర్మశాస్త్రాన్ని చదవాలి దేవుని పిల్లలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసి దాంట్లో ఆనందించాలి దేవుని పిల్లలు. అందరు నా వైపు చూడండి. నీ ఆనందం ఎక్కడంటే మీరేం చెప్తారు? భక్తుడు పాట పాడాడు, ఆనందం నీలోనే అని. వద్దులే, పాట వద్దులే, కానీ ఆనందం దేవునిలో అని పాడాడు. కానీ నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నీ ఆనందం ఎక్కడ? నీ ఆనందం ఎక్కడ? ఎక్కడ నువ్వు ఆనందం పొందాలనుకుంటున్నావు? దేంట్లో నువ్వు ఆనందించాలనుకుంటున్నావు? ధన్యుడు కావాలి అంటే ఆ వ్యక్తి ఈ ప్రవచన వాక్యాలను చదువుతూ దాన్ని ధ్యానం చేసే వ్యక్తి అయి ఉండాలి. వాడు ధన్యుడు అవుతాడు. మొదట చదివేవాడు, తర్వాత వినేవాడు, తర్వాత వాటిని గైకొనేవాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని చదువుతున్నారా? చదువు లేకపోతే వింటున్నారా? దాన్ని గైకొంటున్నారా? అప్పుడు మీరు ధన్యులు అవుతారు. వాక్యాన్ని చదవకుండా, అమ్మా చదువు రాకపోయినా వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని విన్నా కూడా గైకొనకుండా ఎప్పటికీ నువ్వు ధన్యుడవు కాలేవు, నువ్వు ధన్యురాలు కాలేవు. విశ్వాస జీవితంలో ధన్యకరమైన స్థితికి ఎప్పుడు వస్తాం మనం అంటే, దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టుబడినప్పుడు, దేవుని వాక్యంలో నువ్వు ఆనందించినప్పుడు, దాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు ధన్యకరమైన స్థితిలోకి వస్తావు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కొన్ని మాటలు చూడాలి మీరు తప్పకుండా. వాక్యం చదవండి. బైబిల్ నుండి 33వ కీర్తన 12వ వచనం చూడండి. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయనను తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఆయనను దేవుడుగా కలిగిన వారు ధన్యులు. అక్కడే దయచేసి త్వరగా వాక్య భాగాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 15వ వచనం, అలాగే 84వ కీర్తన 12వ వచనం. ఇటు స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. 84వ కీర్తన 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని యందు నమ్మిక ఉంచేవాళ్ళు, దేవునిగా యెహోవాను దేవునిగా కలిగిన వారు ధన్యులు. ఆయన వాక్యాన్ని వినేవారు ధన్యులు. ఆయన వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు. ఆయన వాక్యాన్ని చదివేవారు ధన్యులు. మళ్ళా చెప్తున్నాను, అబ్రహాము దేవుని మాట వినినందున పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందినవాడయ్యాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీవు నా మాట వినినందున, 22:18 గుర్తుపెట్టుకోండి. నీవు నా మాట వినినందున నిశ్చయముగా అనేక జనములను నీ యందు నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు ఒక సత్య ప్రమాణం చేసినట్టుగా చెప్పాడు. దావీదుతో సత్య ప్రమాణం చేశాడంట. అలాగే అబ్రహామును కూడా అలాగే ఆశీర్వదించాడు దేవుడు.
మనల్ని కూడా ఆశీర్వదించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం వెళ్ళాలి అంతే. అంతేగాని దేవుడు మనల్ని ఆశీర్వదించడం కోసం మనకిష్టమైన మార్గాల్లోకి వచ్చి మనం నడిచే మార్గాల్లోకి వచ్చి దేవుడు ఆశీర్వదించడం. ఒకవేళ ఆయన పరిశోధించడానికి వస్తే అక్కడ మనం నిలబడాలి, ఎదురెళ్ళడానికి నిలబడాలి. ఒకవేళ ఆ రోజు కానీ అబ్రహాం సారాయి దగ్గరికి వెళ్ళి, సారమ్మ కుమారుని దేవుడు అడుగుతున్నాడు బలి ఇవ్వమని అంటే ఏమంటది మీరు చెప్పండి? తల్లిగా మీ మనసు చెప్పండి. మీ పిల్లవాడిని కానీ దేవుడు రాత్రికి రాత్రే దహన బలిగా అర్పించమని చెప్పాడు అనుకోండి, మీ భర్త వచ్చి మీకు చెప్పాడు అనుకోండి, రాత్రి దేవుడు మాట్లాడాడు, నేను పొద్దున్నే బయలుదేరుతున్నాను, ఏమమ్మా ఏమంటావు అంటే మీరేమంటారు? సరే అని అంటానన్న వాడు చేతులు ఎత్తండి. ఎంత కష్టసాధ్యమైన విషయం కదా. సారాతో మాట్లాడలేదు దేవుడు, అబ్రహాం మాట్లాడలేదు. తెల్లారిపాటికే బంధువులతో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. గొప్ప కార్యం జరగబోతుంది, ఆ విషయం తెలుసు. కానీ అబ్రహాంలో గొప్ప విశ్వాసం ఉంది. నేను నమ్మిన దేవుడు ఏదైనా చేస్తాడు, బూడిదలో నుంచి కూడా నా కుమారుని లేవనెత్తుతాడు, బ్రతికిస్తాడు. అంత విశ్వాసం అబ్రహాంకు ఉంది. మన విశ్వాస జీవితంలో పరిణతి చెందాలి అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు లోకంలో ఉండే పరిస్థితులకు మనం ఎదురెళ్ళాలి. ఓటానికి కొట్టుకొని పోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎక్కడ కూడా ప్రభు అలా చెప్పలేదు. మీరు వాక్యాన్ని చదివితే అక్కడ వారి ఇరువురు కనపడుతున్నారు. ఒకటి ఆయన మాటల్లో నడిచేవారు, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించి దాంట్లో సంతోషించేవారు ఒకళ్ళైతే, పై వచనం చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చెప్పును నడిచి మరి పాపుల మార్గంలో నిలిచి అపహాసకుల దగ్గర కూర్చునేవాళ్ళు కొంతమంది. ఈ రెండు వ్యత్యాసానికి మనం దేవునికి జవాబు చెప్పాలి. ఎక్కడ ఉంటున్నాం మనం? వాక్యం దగ్గర ఉంటున్నామా, లేకపోతే అపహాసకులు కూర్చుని దగ్గర కూర్చుంటున్నామా? పాపులు నడిచే మార్గంలో నిలుస్తున్నామా? పాపులు నిలిచే దగ్గర దుష్టులు నడిచే ఆ మార్గంలో మనం నడుస్తున్నామా? దాని వేరియేషన్ మనం ఖచ్చితంగా దేవునికి చెప్పాలి. ఈ వ్యత్యాసం విశ్వాసలో కనబడాలి. దాని గురించే కొరింథీ 2:6 చెప్తాడు, మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన కొరకు మీరు కుమారులు కుమార్తెలు కనుక మీరు లోకంలో ఉండి లోకంతో కలిసిపోకుండా వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు. చదువుతారా? ఇంకా కొంచెం కిందకి రావాలి. నేను వారిలో, అంటే ఎవరిని దేవుడు కోరుకున్నాడో, ఎవరిని ఏర్పరచుకున్నాడో, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాం అంటే కల్దీల దేశంలో ఉన్నప్పుడు పిలిచి అబ్రహాం రా అన్నాడు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు, ఆయన్ని ప్రత్యేకపరచడానికి ఇష్టపడ్డాడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే పత్రిక భాగంలో అంటాడు, మీ పితరుడు మెసొపొతేమియా వాడు అని చెప్తాడు. కల్దీయుడు. దేవుడు అక్కడిని పిలిచి అబ్రహాముని ఏం చేశాడంటే అబ్రహాముగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆ రూపాంతరం చెందడానికి నువ్వు ఇష్టపడాలి. ఆ మార్పును కోరుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వల్లే నన్ను ఆశీర్వదించని పాట పాడతాం, అబ్రహాము వల్లే నన్ను దీవించని కోరుకుంటాం, తప్పు కాదు. కానీ అబ్రహాం లాగా మనం జీవించాలిగా. యేసు ప్రభు దినాల్లో కొంతమంది మేము అబ్రహాం సంతానం అన్నారు. ఏమన్నారు కొంతమంది? మేము అబ్రహాం సంతానం. నీకు తెలుసు మేము ఎవరికి దాసులం కాదు, అబ్రహాం పిల్లలం. అంటే ప్రభు అన్నాడు, మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాము విశ్వాసం మీలో లేదు. అబ్రహాము నా దినాన్ని చూడాలనుకున్నాడు, కానీ నా మాటలు మీలో లేవు, మీరు నన్ను చంపవెతుకుతున్నారని చెప్పాడు ప్రభువారు. అబ్రహాం సంతానం అనడానికి బదులుగా మీరు అపవాది పిల్లలు అని చెప్పాడు. అక్కడ ఎంత క్లియర్గా ప్రభు చెప్పాడంటే, మీరు అపవాది పిల్లలు, అబ్రహాం సంతానం అని మీరు అనుకుంటున్నారు అన్నాడు.
అప్పటి నుంచి వాళ్ళంట యేసుక్రీస్తు వారిని ఎట్ట సంహరించాలా అని ఇక ప్రయాసపడటం మొదలుపెట్టారు, లేకపోతే కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన మాటలు చాలా కటువుగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు దాని ప్రకారం జీవించడానికి వాళ్ళు విధేయత చూపలేదు. కానీ అబ్రహాములో ఈ విషయాలన్నీ మనం గమనిస్తాం. ఇందాక జ్ఞాపకం చేశాను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు విశ్వాసమును బట్టి అని ఉంటుంది. అక్కడ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు అబ్రహాము లోబడి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఎలా ఉండడానికి పిలిచాడో ఆ పిలుపునకు నువ్వు లోబడాలి. ఎలా ఉండడానికి పిలిచాడో ఆ పిలుపునకు లోబడాలి. నువ్వు ఎలా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో దానిలో నువ్వు నిలబడాలి. అంతేగాని నీకిష్టమైన మార్గాల్లో ప్రయాణం చేసి దీవించు ఆశీర్వదించంటే అది ఏమాత్రం సబబు కాదు. అది వాక్యం అది కానే కాదు. వాక్యం అలా చెప్పడం లేదు. అబ్రహామును సైతం దేవుడు ఏం చేశాడంటే 22వ అధ్యాయంలో చెప్పండి, పరిశోధించను. ఇలాంటి పరిశోధన నీకు వస్తే అక్కడ నీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటావా? ఇలాంటి పరిశోధనలో నీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటావా? లేకపోతే ఆ విశ్వాసంలో అక్కడ నువ్వు స్టాండ్ అవ్వగలవా? మాటలదే ఉందండి, మనకంటే లోకస్తులు ఇంకా ఎక్కువ చెబుతారు మాటలు. నీళ్ళు ఉన్నాయి అంటే బురద కూడా ఉండదు ఆడ. ఆమెను చెప్పండి. కానీ ఇప్పుడు మనం అట్ట తయారయ్యాం. దేవుని వాక్యం మనలో ఉండలేదు. నేడి పండు చూడు, మేలిమయుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు అన్నట్టు మనలో వాక్యం ఉండాలి. కానీ ఆ వాక్యం మాత్రం అసలు కనపట్టలేదు. కొలస్సీ పత్రికలో చెప్తాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడని. స్తోత్రం చెప్పండి. నీలో వాక్యం ఉందని నీకు అర్థమవుతుందా? వాక్య ప్రకారం జీవిస్తున్నట్టుగా నీకు అర్థమవుతుందా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్టుగా నీకు అర్థమవుతుందా? వాక్యంలో ఆనందిస్తున్నట్టు నీకు అర్థమవుతుందా? ఒకవేళ అలాగానైతే నువ్వెంత ధన్యుడివో. అదే చెప్తుంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు, విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. 32 మొదటి వచనంలో 32వ కీర్తన 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, నీ అతిక్రమం పరిహరించబడాలి. అప్పుడు దాకా నువ్వు ధన్యుడు కాదు, అన్యుడివే, అన్యురాలివే. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంత గొప్ప పిలుపునిచ్చిన అబ్రహాముని దేవుడు పరిశోధనలో గుండా తీసుకువెళ్ళి ఆశీర్వదించడానికి ఇష్టపడితే అక్కడ నువ్వు నిలబడగలవా? ఆ పరిస్థితుల్లో కొంచెం మనం ముందుకెళ్దాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలి. ధన్యతల గురించి చెప్తా ఉంటే మీరు తర్వాత ఎప్పుడన్నా జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 11వ వచనం దాకా 9 ధన్యతలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఎన్నో వచనం నుంచి 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు 9 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలు చాలా మటుకు కంఠస్థం అనుకుంటున్నాను నేను. ఒకసారి చెప్పండి. మొదటి చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏడిస్తే నీకు భూలోకం సంపాదించలేవు నువ్వు, నీకు సాత్వికం అవసరం. అందరూ ఆమేన్ చెప్పండి. అది కావాలని ఇది కావాలని ఏడిస్తే రాదు. దాన్ని పొందడానికి నీకేముండాలంటే సాత్వికం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాములో ఏముంది? వాగ్దానం ఎప్పుడో 75 సంవత్సరాలు అప్పుడు చేశాడు. దాన్ని కైవసం చేసుకోవడానికి అబ్రహాం ఎంత సాత్వికంతో ఎదురు చూశాడు. ఒక రోజు కాదు, అర రోజు కాదు, 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎన్ని ఇస్తే నాకేమయ్యా, సంతానం లేకుండా చేసావు కదా దేవుడా అంటాడు.
ఎన్ని ఇస్తే నాకేంటి, నా పెద్ద దాసుడైన ఎలియాజరు నాకు వారసుడు అవుతాడులే అంటాడు. దేవుడు అంటాడు, కాదు కాదు, నీకు నేను కుమారుణ్ణి ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ప్రతిసారి ఒక ప్లాను ఒక ఆలోచన అబ్రహాముకి. మధ్యలో సారా ఇంకొక ప్లాన్ వేసింది. నాకు ఎటు పిల్లలు కలగట్లేదు కదా, ఈ సారాయి ఈ ఆగరు ఉంది కదా, ఈమెతో ఆమె వలన నాకు సంతానం కలుగుతారు. అలా కూడా ఒక పొరపాటు అడిగేశాడు. కానీ ప్రభు అన్నాడు, అట్ట కూడా నా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. మీకు అర్థం అవ్వాలి ఈ విషయాలన్నీ కూడా. అవన్నీ కూడా దేవుని ప్రణాళికలో లేవు. అబ్రహాము దేవుని వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవించడమే దేవుని ప్రణాళిక. మధ్యలో ఎన్నొచ్చినాయి, ఎట్టొచ్చినాయి, అట్నే పోయినాయి. దేవుని వాగ్దానం మాత్రం, దేవుని ప్రణాళిక మాత్రం అతని పట్ల నెరవేర్చబడింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అలా నెరవేర్చబడటానికి మనం అక్కడ నిలవబడాలి. దేవుని మహిమ కొరకు, దేవునికి మహిమ తేవడానికి ఆ పరిశోధనలో గుండా మనం కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ రాయబడింది, ఇదిగో బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 3వ వచనంలోకి రండి. వాళ్ళ స్థితిలో మొదటి వచనంలో వాళ్ళ ప్రకారం, 2వ వచనం వాళ్ళ ప్రకారం. అంటే మొదటి వచనంలో దుష్టులు, పాపులు, అపహాసకులు ఉన్నారు అనండి. 3 బ్యాచ్లు. అమ్మా ఎవరు 3 బ్యాచ్లు అనండి, ఇట్లా అనండి. 3 బ్యాచ్లు ఎవరు వాళ్ళు? దుష్టులు, పాపులు, అపహాసకులు. అందుకే వాళ్ళ మార్గాల్లో నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు అన్నాడు. అది చెయ్యొద్దు అన్నాడు. చేయకూడని పనులు. చేయాల్సిన పనులు ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానం చేయాలన్నాడు. చేయాల్సిన పనులు. ఒకవేళ చేయాల్సిన పనులు చేసేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చూడండి దయచేసి 3వ వచనం చదువుదాం. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని వినేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ఎలా ఉంటాడంటే ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. ఆ చెట్టు ఎక్కడుందంటే నీటి కాలువల ఎవరన్నా. ఎప్పుడైనా నీటి ఒడ్డునున్న చెట్టును చూడండి, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. కాలం మారినా అది మారదు. చెప్పండి, కాలం మారినా. బయట చెట్లకును నీటి ఆరునున్న చెట్టు ఒడ్డునున్న చెట్టుకి వ్యత్యాసం ఏంటంటే, బయట ఉన్న ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోయి ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోయి మొండేవలాగా మిగులుతాయి. కానీ నీటి ఆరునున్న చెట్టు ఎప్పుడు కూడా దాని కళ కూడా తప్పదు. స్తోత్రం చెప్పండి. మనం నీటి ఆరున నాటబడినదై ఆకు ఆడక ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. వారు అండి ధన్యులంటే వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని గైకొనేవాడు నీటి ఓటను నాటబడిన చెట్టులాగా ఉంటాడు. యోసేపును గురించి రాయబడింది 49వ అధ్యాయంలో ఆది కాండంలో 22వ వచనంలో ఏం రాయబడిందంటే ఒక అద్భుతమైన మాట చెప్పింది. యోసేపు ఫలించెడి కొమ్మ, యోట యొద్ద ఫలించెడి కొమ్మ. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఒట్టి ఫలించెడి కొమ్మ కాదు, ఓట యొద్ద. ఓట నీళ్లు వస్తూ ఉంటే ఓటలాగా వస్తూ ఉంటే ఆ ఓట దగ్గర మలిసింది అది. అందరూ వైపు చూడండి. దేవుని మాటలు జీవపు ఓటలు. ఆ ఓట దగ్గర నిన్ను నువ్వు నాటుకొని నిన్ను కట్టుకోవాలి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరితంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఫలింప చేయాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు నీటి ఓటన నాటబడిన చెట్టులాగా ఉండాలి. అక్కడ రాయబడింది నీటి ఓటన నాటబడిన చెట్టు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథంలో దయచేసి త్వరగా వాక్యాన్ని చూడాలి. 17వ అధ్యాయం 8వ యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇందాక చదివాము ఆ విషయాన్ని, అందువల్ల కొంచెం ముందుగా యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాటికి ఆశ్రయంగా ఉంటాడు. ఇదిగో చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలవల యోరన దాని వేళ్లను తన్నును,
అంటే వేడొచ్చినా ఎండాకాలం అయినా దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు. అందరూ స్తోత్రం చెప్పండి. దానికి చింత లేదు, కాపు మానదు, దిగులు లేదు. విశ్వాస జీవితంలో దిగులు లేదు. 100 పరిస్థితులు నీ కళ్ళ ముందు ఉంటాయి. దేవుని పిల్లలుగా నీకున్న ధైర్యం, దేవుడే నీ పక్షంగా నీతో ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తి అయినప్పుడు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తుంది, వర్షం లేకపోయినా, వెట్ట తగిలినా, ఏం తగిలినా, వెట్ట అంటే ఏంటి, వేడి. ఎండాకాలం వచ్చినా చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ఎందుకంటే దాని ఏర్లు ఎక్కడున్నాయి అంటే నీటి కాలువల ఎవరన్నా. వాక్యపు ఊట దగ్గర నువ్వు కట్టబడాలి. వాక్యపు ఊట దగ్గర నువ్వు నాటబడాలి. వాక్యం అనే ఆ జలం ఎప్పుడు ఊరుతూ ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు కట్టబడాలి. అప్పుడు నువ్వు ఫలభరితంగా ఉంటావు. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు ఫలభరితంగా ఉండాలని? ఓ చెట్టును చూశాడు ప్రభువారు ఒక తోటలోకి వచ్చి. అదే అంజూరపు చెట్టు. చెట్టు పచ్చగా ఉంది కానీ కాయలు లేవు. ఆయనకి చాలా బాధ వేసింది. ఎందుకు ఈ తోట మధ్య ఈ చెట్టు? 2025 సంవత్సరాల వరకు చూస్తూ ఉన్నాను దీన్ని తీసే తోటమాలి. ఎందుకు ఈ నేల వ్యర్థమైపోవాలన్నాడు. ఎందుకో తెలుసా? దానికి ఒక ఫలం కూడా లేదు. ఆయన ఆకలి కొని ఆశపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఏమన్నా ఉన్నాయని ఎత్తుకుతున్నాడు. ఫలాలు ఏమన్నా ఉన్నాయని ఎత్తుకుతున్నాడు. తన ఆశ ఏమన్నా తీరుతుందా అని ఎత్తుకుతున్నాడు. నాటుకున్న వ్యక్తికి ఆశ ఉంటుంది కదా. నిన్ను ఏర్పరచుకున్న వ్యక్తికి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. నీ వలన ఫలాలు ఆశపడతాడు ఆయన. శ్రేష్టమైన ఫలాలు, మంచి ఫలాలు, ఆశీర్వాదకరమైన ఫలాలు నీ వలన కోరుకుంటాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు అడిగినవన్నీ ఇచ్చిన దేవుడు, నీ కోరికను సంతృప్తిపరుస్తున్న దేవుడు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దాంట్లో ఆయన ఆశపడతాడు. ఆ చెట్టుకు మూలమైన దేవుడు, ఆరోగ్యం ఇచ్చి పెంచి పెద్ద చేసిన దేవుడు. ఆ చెట్టులో ఏదైనా ఫలం ఉంటుందని ఆశపడి వెళ్ళి చూస్తే ఒక ఫలం కూడా కనబడలేదు. వెంటనే తోటమాలి లగేసుకుంటూ వచ్చాడు. ఏందయ్యా ఈ చెట్టు ఎందుకు నాయనా, దీన్ని తీసేయి అన్నాడు. ఒక మాట అంటాడు, 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, దీంట్లో ఒక ఫలం కూడా లేదు, దాన్ని నరికేసేయి అంటాడు. దీన్ని తీసేయి, ఈ నేల ఎందుకు వ్యర్థం అయిపోవాలి. కానీ తోటమాలి ఏమన్నాడంటే, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, నేను కాస్త పాదు చేస్తాను, రాళ్ళు ఏరుతాను, మీదటికి ఫలిస్తుందేమో. ఆ తోటమాలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పక్షంగా మన మార్పు కోరి, మన ఆశీర్వాదం కోరి ఎప్పుడు మన పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే మన కొరకు మన పక్షంగా తండ్రి సమక్షంలో ఆయన కుడిపార్శ్వాన కూర్చుండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. యజమాని అయిన ఆయన, తోట యజమాని ఆయన, దీన్ని తీసేయి, ఈ నేల ఎందుకు వ్యర్థం అవ్వాలి. కాదయ్యా, తోటమాలిలాగా యేసు ప్రభు వారు ఉండి అడుగుతున్నాడు, ఈ సంవత్సరం కూడా చూడు. దేవుడు అందుకే మనల్ని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దేవుడు మనల్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మనలో యోగ్యతను బట్టి కాదు, మనలో అర్హతలను బట్టి కాదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మన జీవితంలో కాలాన్ని పొడిగిస్తున్నాడు. మనలో మార్పు కోరి మన జీవితం ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండడం కోసం ఆయన కాంక్షిస్తున్నాడు. కానీ ఆ చెట్లో ఒక్క ఫలం కూడా లేదు. ఎంత నిరాశపడ్డాడు ఆయన. నరికేయమన్నాడు కానీ తోటమాలి బ్రతిమాలుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండని. ఎప్పుడు మన పట్ల యేసుక్రీస్తుకున్న ప్రేమ కొరకు గంభీరంగా స్తోత్రం చెప్పండి.
తండ్రి సమక్షంలో తండ్రి రొమ్మును ఆనుకొని మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఉండని అయ్యా, మార్చుకుంటారయ్యా, రూపుదిద్దుకుంటారయ్యా, రూపాంతరం చెందుతారయ్యా అని మన పట్ల ఆయనకి ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వాక్యాన్ని చూడ. 3వ వచనం, అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనుదంతయు సఫలమగును. ఫలభరితంగా ఉండటానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మీరు ఆదికాండాన్ని చదివితే మొదటి అధ్యాయం అనుకుంటే 28వ వచనంలో ఏముంటుందంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. స్త్రీ పురుషులుగా తయారు చేసినప్పుడు ఆయన రూపంలో, ఆయన స్వరూప్యంలో, ఆయన పోలిక చొప్పున తయారు చేసిన దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు ఫలించాలని చెప్పండి, అభివృద్ధి పొందాలని చెప్పండి. అబ్బా, ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఇంకా ఇంకా విస్తరింపజేయబడాలి. దేవుని యొక్క ఉద్దేశం. మనం రామనగరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలే. రామనగరంలో మన కార్నర్స్ను వదిలిపెట్టడానికి మనం ఇష్టపడలే. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? అమ్మా, ఈ రిలేషన్ పోతే ఇంతకంటే గొప్ప రిలేషన్ ఎక్కడ దొరికిద్ది మనకు అన్నట్టు శాపగ్రస్తమైన జీవితాలు కొంతమంది. ఆ ఆలోచన మారట్లేదు, ఆ సహవాసాలు మారట్లేదు, ఆ ప్రవర్తన తీరు మారట్లేదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. వాక్యాన్ని నామమార్థంగా విని నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఆశీర్వాదకరమైన జీవితం చేయలేవు. ఒక నమ్మకమైన విశ్వాసిగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండలేవు. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఈ వచనంలో. దేవుని కొరకై ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, ధన్యుడిగా ఎంచబడిన వ్యక్తి, వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యాన్ని గైకొనేవాడు, తప్ప తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు, ఆయన మీద ఆధారపడి నమ్ముకున్నవాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలాలిచ్చే చెట్టు. ఏ కాలం వస్తే ఆ కాలానికి ఫలాలు వస్తూ ఉంటాయి. దాంట్లో ఫలభరితంగా జీవిస్తాడు ఆ వ్యక్తి. అతడు చేయనిదంతయు సఫలమగును. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 4వ వచనంలోకి రండి. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టు. ఆ పై వచనంలో ఏమన్నాడంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి దాంట్లో ఆనందించేవాడు ఫలమిచ్చే చెట్టు అన్నాడు. కానీ 4వ వచనంలో అంటున్నాడు, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టే పట్టు. అందరూ ఆమేనండి. నేను ఒక మాట అడుగుతాను, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు చెట్టువా పొట్టువా అని అడగండి. 5వ వచనంలో ఏమన్నాడు? ఫలమిచ్చే చెట్టు, ఫలమిచ్చే చెట్టు. 4వ వచనంలో అంటాడు, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు. అందుకే అలా అడగాలి, నువ్వు చెట్టువా పొట్టు. అమ్మ కుర్చీల్లో కూర్చున్నవాళ్ళ నువ్వు చెట్టువా పొట్టు అని అడగండి. ఒకవేళ గాలి వచ్చిన చెట్టు ఊగిద్దేమో కానీ స్థానభ్రంశం జరగదు. కానీ పొట్టట్టు కాదు, కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు ఎక్కడ. గాలి వస్తే ఎక్కడికి ఎగిరిపోద్దో తెలియదు. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు. గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటారు దుష్టులు. నువ్వు పొట్టులాగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, చెట్టులాగా ఉండటానికి, ఫలభరితంగా ఉండటానికి. పొట్టు దేని కొరకు నియమించబడిందో కొత్త నిబంధన చదివితే ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళాన్ని శుభ్రం చేస్తాడు. ఆయన కళ్ళాన్ని శుభ్రం చేసేటప్పుడు పొట్టును అగ్నితో కాల్చివేస్తాడని రాయబడింది. దేవుని చేతిలో చాట ఉన్నట్టు ఇది వరకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆయన చేతిలో ఏముంది? చాట. ఆయన కళ్ళాన్ని బాగా శుభ్రం చేస్తాడంట. మీరు ఎప్పుడన్నా కళ్ళానికి వెళ్ళారా? వరి కళ్ళానికి వెళ్ళారా? ఒడ్లు కళ్ళానికి వెళ్ళారా?
ఇదివరకు కళ్ళం కొయ్యటం ప్రత్యేకంగా పని పెట్టుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు వేరే, ట్రాక్టర్ తీసుకెళ్ళటం, పట్టలేయటం, గిరగిర తిప్పటం ఇప్పుడు. కానీ అప్పుడు అట్ట కాదు. కళ్ళాన్ని ముందు తయారు చేయాలి. కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ కుప్ప ఎంత పెట్టయితే కళ్ళం వేస్తారో అంతవరకు ఆ దుబ్బులన్నీ అడుగంటకాన కొయ్యాలి. తర్వాత దాన్ని దిమిసి చెయ్యాలి. తర్వాత చాలా కార్యక్రమం ఉండేది. హెచ్చు తగ్గులు లేకుండా, ఎత్తు పల్లాలు లేకుండా, కొన్నిసార్లు కళ్ళాబి కూడా కొట్టి అంత క్లీన్ చేసేవాళ్ళు కళ్ళాన్ని. తర్వాత ఆ చెత్త కుప్ప మీద ఉన్న ఆ పంటను తీసి కళ్ళం మీదకి వేస్తా ఎద్దుల చేత తొక్కించేవాళ్ళు. మధ్యలో ఒక పాదు పెట్టి, లేకపోతే ఒకదాని పక్క ఒకటికి ఆవులకి అవి పెట్టి, ఎంతమందికి తెలుసు అది ఎప్పుడైనా చూసారా? ఆ ఆవులకి మెడల్లో తాళ్ళు కట్టి 3-4 ఆవులు కానీ ఎద్దులు కానీ పెట్టి అలా దాన్ని తొక్కించేవాడు. అది కళ్ళం. ఆ కాలంలో ట్రాక్టర్లు లేవుగా, ఇంజన్లు లేవుగా. ఇప్పుడు ఎక్కువైపోయినాయి, అన్నీ వచ్చినాయి. కళ్ళానికి ప్రాధాన్యత లేదు. అయితే కళ్ళంలో ధాన్యం ఒక సపరేట్ అవుతుంది, పొట్టు సపరేట్ అవుతుంది. దేవుడు ధాన్యాన్ని తీసుకెళ్ళి, గట్టి గింజలను తీసుకెళ్ళి తన కొట్టులో పోస్తాడంట. స్తోత్రం చెప్పండి. కూర్చోబెట్టమ్మా, వాడిని వదిలే, రే ఇటు చూపెట్టు, నాకెళ్ళే, రే కూర్చో. జాగ్రత్త, మీరు దేవుని మాటలు పక్కనకు పోతాయి. ఇటు చూడండి, మీ దృష్టి మారిపోద్ది. మీరు వాక్యాన్ని వినలేరు. జాగ్రత్త. లాగు వాడిని, ఇటు లాగు, నాకు వెళ్ళే చూపెట్టు. రేయ్, వినపడుతుందా నీకు? గుండు పగిలిద్ది. పో కూర్చో మర్యాదగా. ఇక నేను వచ్చానంటే కొడతా నిన్ను. మర్యాదగా కూర్చో. ఇక అక్కడి నుంచి లేవద్దు. ఇప్పటికే గుండయింది. ఇటు చూడండి జాగ్రత్తగా. మధ్యలో పిల్లల్ని అలా వదిలేశారనుకో పక్కకి వెళ్ళిపోద్ది వాక్యం. మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందే. పిల్లలకి చక్కగా కూర్చోబెట్టుకోవటం అలవర్చుకోవాలి, లేకపోతే వాక్యం వెళ్ళిపోద్ది. ఆ నడిపింపును సైతాన్ దొంగిలిస్తాడనమాట. మీకు ఆ విషయం తెలియదు. ఏంటంటే పిల్లలు లేకుండా తల్లులు వస్తారా, తల్లులు లేకుండా పిల్లలు వస్తారంటే పిల్లలు రావాలి, తల్లులు రావాలి. చెప్పండి, పిల్లలు రావాలి, తల్లులు రావాలి. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవటం అలవాటు చేసుకుంటే కూర్చుంటారు. వాళ్ళకి మనం చెప్పుకునే దాన్ని బట్టి చక్కగా వాళ్ళు మార్చబడతారు, చక్కగా మోల్డ్ అవుతారు. పిల్లలు, ప్రభు ఏమన్నాడంటే, కొంతమంది పిల్లలను తీసుకొస్తుంటే నా దగ్గరికి, అంటే ప్రభు దగ్గరికి తీసుకొస్తూ ఉంటే ఆయన దగ్గరికి రాకుండా కొంతమంది ఆటంకం పరిచారు. ప్రభు అన్నాడు, చిన్నపిల్లలు నా దగ్గరికి అనండి. ఏమన్నాడు? రానియండి, వాళ్ళని ఆటంకపరచొద్దు, వీళ్ళది పరలోక రాజ్యం అన్నాడు. స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలది పరలోక రాజ్యం అని చెప్పాడు. వాళ్ళని ఆటంకపరచొద్దు అన్నాడు. వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి. మీరు యోవేలు పుస్తకంలో ఎప్పుడన్నా చదివితే నా వైపు చూడండి. కొంతమంది పిల్లలని దేవుని సన్నిధికి తారు, దేవుని సన్నిధికి రారు. వాస్తవంగా స్తన్యపానం చేసే పిల్లలను కూడా దేవుని సన్నిధికి తెమ్మన్నాడు ఆయన. ఆమెం చెప్పండి. ఎప్పుడు స్తన్యపానం చేసే పిల్లలంటే ఎంత చిన్న పిల్లలు. అమ్మో ఇప్పుడే ఎందుకు మందిరానికి, ఇప్పుడే ఎందుకు మందిరానికి? అమ్మో, మనోళ్ళ ఆలోచన మామూలు ఆలోచనలు కాదు. ఆడు చిన్నప్పటి నుంచి ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ మాటలు వినటం వల్ల చిన్నప్పటి నుంచి ఎదుగుతారు. అంతే. వాళ్ళకి వాడు ఎదిగి అన్నీ తెలుసుకొని లోకంలో తర్వాత వాడిని తీసుకొచ్చి ఇటు చేస్తారనమాట. అంతే తేడా. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైనట్టు స్తోత్రం చెప్పండి. మీరు కానీ చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటు మందిరానికి వచ్చినప్పుడు వింటా వచ్చాడు. మీకు తెలుసా సంగతులు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవుని మాటలు వింటారని చెప్తున్నాను నేను. మందిరంలో ఆరాధన వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను నేను. అర్థమవుతుందని చెప్పింది. చిన్నపిల్లలు కడుపులో ఉండగా కూడా ఆరాధన వాళ్ళకు తెలుసు, శబ్దాలు వాళ్ళకు తెలుసు. అలా తెలియకపోతే కాదు అని అనడానికి కానీ మీరు ఇష్టపడితే, యేసు ప్రభువుని గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియా. గర్భంలో ఉన్నాడు యేసు ప్రభు వారు. అక్కడ ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నాడు.
మరియ గర్భంలో యేసు ప్రభువారు ఉన్నాడు. ఈమె కొండసీమల్లో ఉన్నటువంటి యూదా ప్రదేశంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఆమెను ఎదుర్కోవడానికి ఎలిజబెత్ బయలుదేరగానే యేసు ప్రభు తల్లిని చూసినటువంటి ఆయన తన దగ్గరకు వస్తున్న విషయాన్ని చూసిన యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉండంట గంతులేశాడంట. స్తోత్రం చెప్పండి. ఇది ఎలా సాధ్యం మరి అంటే నేనేమంటున్నానంటే, సరే ఇంకా మీకు చరిత్ర ప్రకారం మీకు నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. అభిమన్యుడు ఎంతమందికి తెలుసు? అభిమన్యుడు అంట తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో వాళ్ళ తల్లి చెప్పిందంట. ఈలోపు మధ్య వెళ్ళడం తెలిసింది కానీ బయటికి రావడం తెలియదు. యుద్ధంలో అతను చంపేశాడు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మకు మెలకు వచ్చింది. ఈలోపు ఆ కళ పోయింది. లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం తెలియలేదు, చంపేశారు. అంటే అది వాస్తవాన్ని నమ్ముతారనమాట. ఇదేమో నమ్మరు. ఖచ్చితంగా చెప్తున్నాను, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి దేవుని మాటలు తెలుస్తాయి, ఆ శబ్దాలు తెలుస్తాయి, ఆరాధన తెలుస్తుంది. కనుక సన్నిపానం చేసే పిల్లల్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కనుక పిల్లలు రావడం మంచిదని చెప్పండి పక్కన వాళ్ళకి. మంచిది. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. వాళ్ళని నా దగ్గరికి రానియండి అన్నాడు. వాళ్ళని ఆటంకపరచొద్దు అన్నాడు. కానీ వాళ్ళని వదిలిపెట్టి ఆగం చేయమని మాత్రం చెప్పలేదు ఆయన. ఆమె అని చెప్పండి గట్టిగా. ఇక్కడ జాగ్రత్తగా మనం 3వ వచనానికి వస్తే ఏం రాయబడిందంటే, 4వ వచనంలో దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. 3వ వచనంలో చెట్టు, 4వ వచనంలో పొట్టు. అందుకే నేను మీ చేత ఆ మాట అన్నాను, నువ్వు చెట్టువా, వినపడలా? చెట్టువా నువ్వు, పొట్టువా? తర్వాత వచనాల్లో ప్రతిఫలం ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంది. ఆ ప్రతిఫలం ఏంటంటే 5వ వచనంలో న్యాయమరుషులు, కాబట్టి న్యాయమరుషులు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. పై వచనంలో చెప్పిన ఆ దుష్టులు ఎక్కడికి వెళ్తారంటే నాశనానికి వెళ్తారు. న్యాయమరుషులనంటే పాపులు దేవుని సన్నిధిలో నిలబడలేరు, నీతిమంతుల సభలో నిలబడలేరు. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో నీతిమంతులను పిలిచిన దేవుడు, నీతిమంతులను పిలిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. అందరు నా వైపు చూడండి. వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించి ఆయనను నమ్ముకొని ఆయన వాక్యంలో ఆనందించి జీవించే వ్యక్తులు, తన పాపానికి పరిహారం పొందిన వ్యక్తులు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎంచబడి నిత్యరాజ్యానికి వారసులవుతారు. ఇది రేపు జరిగే న్యాయ విమర్శ. చెప్పండి, ఏ విమర్శ? ఆ న్యాయ విమర్శ కనపడుతుంది ఇక్కడ. 25వ అధ్యాయంలో ప్రభు ధవళ మహిమ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ఎదుట సమస్త మనుషులు పోగు చేయబడతారు. వాళ్ళల్లో పాపులు ఉంటారు, వాళ్ళల్లో నీతిమంతులు ఉంటారు. వాళ్ళు సమూహాలుగా అందరూ సమకూర్చబడతారు. వాళ్ళలో నుంచి దేవుడు నీతిమంతులను వేరు చేస్తాడు, దుష్టులను వేరు చేస్తాడు. ఆయన వేరు చేసి నీతిమంతులను తీసుకెళ్ళి నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. నువ్వు నీతిమంతుడుగా ఉంటే, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే వ్యక్తివిగా ఉంటే, నీకు నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు నీకు. అబ్రహాం ఆశీర్వాదం కోసమే ప్రయాణం చేశాడు. మన విశ్వాస జీవితంలో ఇదిగో రేపు న్యాయ విమర్శలో కూడా మనం నిలబడాల్సిన రోజు ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటాను చూడండి. మనమంతా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి 12వ వచనం చూడండి. 10వ వచనం, 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే. 10వ వచనం అండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. అదే న్యాయ విమర్శ. కీర్తన గ్రంథంలో చెప్పాడు,
నీతిమంతుల సభలో పాపులు, దుష్టులు నిలబడలేరు. న్యాయవిమర్శలో దుష్టులు నిలబడలేరు, పాపులు నిలవలేరు. మనం దేవుని సన్నిధిలో ప్రత్యక్షం కావాలి. ఆయన న్యాయసింహాసనం ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అప్పుడు మన విశ్వాసం అక్కడ బయటపడుతుంది. మన భక్తి, మన పాటలు, మన ఆరాధనలో అక్కడ బయటపడతాయి. మన రక్షణ జీవితం అక్కడ బయటపడుతుంది. మనమంతా కూడా ఎక్కడ నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం మీద. న్యాయ విమర్శ ఒకటి ఉంది, ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అక్కడ అన్నాడు, మంచిదే కానీ చెడ్డదే కానీ. మనం చేసే వాటిలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. నువ్వు మంచి చేస్తున్నావా, చెడ్డ చేస్తున్నావా, ఇతరులతో వాదన చేయాల్సిన అవసరం లేదు. రేపు దేవుడు తేలుస్తాడు. నువ్వు మంచి చేసావా, చెడ్డ చేసావా, చెడు క్రియలు ఉన్నాయా, మంచి క్రియలు ఉన్నాయా, దేవుడు తేలుస్తాడు. న్యాయ విమర్శ ఉంది. ఆ న్యాయ విమర్శలో దేవుని ఎదుట నువ్వు ప్రత్యక్షం కావాలి. మనం అందరం అన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఎప్పుడో చెప్తున్నాడు ఆయన, ఎప్పుడో చెప్తున్నాడు. బైబిల్ ఉండి జాగ్రత్తగా మాటలు చూడండి. 4వ వచనం, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పట్టువలే ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో దుష్టులు నిలబడలేరు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు. దాంట్లో గొర్రెలనే నీతిమంతుల, మేకలనే పాపాత్ముల అని విడివిడిగా చక్కగా పాడతాడు ఆయన. ఎక్కడ నువ్వు ఉంటావు అంటాడు. చెట్టులాగా ఉంటావా, పొట్టులాగా ఉంటావా, మేకలతో పోల్చబడిన పాపాత్ముల్లాగా ఉంటావా? ఆ నీతిమంతులు నిత్య జీవానికి వెళితే, ఆ పాపులని చెప్పబడిన వాళ్ళు, ఆ దుర్నీతి పరులు నిత్య శిక్షకు వెళ్ళినట్టుగా చివరి వచనంలో 25వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడింది. ఆ పరిస్థితులకు మనం ఒకరోజు సిద్ధపడాలి. ఏ పరిస్థితుల కంటే న్యాయ విమర్శలో నిలబడటానికి మనం సిద్ధపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడటానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఆలోచించండి మన భక్తి జీవితాన్ని గురించి. ఎలాంటి ఫలితం ఉంటుంది అక్కడ? నిలబడతామా? నీతిమంతుల సభలో పాపులను, దుష్టులు నిలబడరు. 5వ వచనం అందరూ చూడండి. 5వ వచనం న్యాయం. కాబట్టి న్యాయమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టులు నిలబడలేరు, పాపులు నీతిమంతులు నిలిచే దగ్గర పాపులు నిలబడరు. న్యాయవిమర్శ జరిగే ఒక రోజు ఉంది. ఆ రోజును దేవుని సన్నిధిలో తలెత్తుకునేటట్టుగా రాత్రి నేను జ్ఞాపకం చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఆయన రాకడ యందు సిగ్గుపడక ఆయన ఎదుట నిలబడుటకు ధైర్యం కలిగి ఉండాలని. నాకేం పర్వాలేదు, నా భక్తి, నా విశ్వాసం, నా ప్రార్థన, నా పాటలు, నా ఆరాధన దేవుని మందు నన్ను సిగ్గుపడకుండా నిలబెడతాయి అన్న ధైర్యంగా మనం సిద్ధపడాలి. న్యాయవిమర్శలో నిలబడాలి. మనమంతా కూడా పౌలు గారితో సహా తను కలుపుకొని చెప్తున్నాడు. మంచిదే కానీ చెడ్డదే కానీ మనుషుడు చేసిన ప్రతి పని దేవుని ఎదుట విమర్శ చేయబడుతుంది. అప్పుడు మనమంతా ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడాలి. ప్రత్యక్షం కావాలి అంటే కనబడాలి. ప్రత్యక్షం అంటే కనబడుట అని అర్థం. దేవుని ఎదుట కనబడాలి, ఆయన న్యాయపీఠం దగ్గర కనపడాలి. ఎలాంటి ఫలితం మనకు వస్తుందో ఇప్పుడున్న మన జీవితమే దానికి జవాబు చెప్తుంది. మనం ఉన్న పరిస్థితులను బట్టి మంచి జరుగుతుందా, నీ ద్వారా చెడు జరుగుతుందా, ఏ క్రియలు జరుగుతున్నాయని దాన్ని బట్టి రేపు న్యాయ సింహాసనం ఎదుట లేదా న్యాయపీఠం దగ్గర మనం దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని పొందుతాం. 2025 సంవత్సరాల క్రితం మనందరినీ విడిపించి విమోచించడం కోసం, రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణత్యాగం చేశాడు. విలువ పెట్టి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు.
దుస్తులుగా ఉండడానికి కాదు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే కీర్తనను 32లో చెప్పాడు, ఎవని అతిక్రమం పరిహరించబడుతుందో వాడు ధన్యుడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. ఇంకొక మాట ఉంది అక్కడ, యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. దాన్ని 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని చేత మనం నిర్దోషి అని అంచబడాలి, యేసుక్రీస్తు ద్వారా నిర్దోషి అని అంచబడాలి. అందుకోసమే నిర్దోషులుగా చేయటం కోసం యేసుక్రీస్తు వారు ఆయన దోషి అయ్యాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం గమనిస్తే, మనల్ని అలా ఉండడం కోసం, నిర్దోషులుగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టడం కోసం, ఆయన మన కోసం నింగికి నేలకు మధ్య శిలువలో వేలాడి తన ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు ఆయన. చదవండి ఒకసారి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైన, మడతైన, అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని, యేసుక్రీస్తు వారు ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని నిర్దోషులుగా చేయడం కోసం, న్యాయ విమర్శలో నుంచి రక్షించడం కోసం, పరలోక రాజ్యానికి వారసులనుగా చేయడం కోసం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? మడతైనా, మచ్చైనా, కళంకమైన లేక పరిశుద్ధమైన రీతిలో ఆయన సన్నిధిలో నిలబడటం కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన. మన శిక్ష అంతా ఆయన భరించాడు. యెషయా గ్రంథం ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, 53వ అధ్యాయం చూడండి, ఆయనకు న్యాయమైన తీర్పు జరగలేదు. విమర్శకు వెళ్ళినప్పుడు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆ తీర్పు మన మీదకి రావాలి. మంది దోషం, మంది పాపం, మంది అవిధేయత, మంది దోషం, మన అతిక్రమం అన్నీ ఆయన మోసాడు సిలువలో, అన్నీ ఆయన భరించాడు సిలువలో. మనల్ని నిర్దోషులుగా చేయటం కోసం, నీతిమంతులుగా చేయటం కోసం, పరిశుద్ధులుగా చేయటం కోసం, కళంకం లేని వారుగా చేయటం కోసం ఆయన తన ప్రాణాన్ని ఆహుతి చేశాడు మన కోసం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయన కోరుకున్నట్టుగా నమ్మకంగా జీవించడానికి ఓ తీర్మానం చేసుకుందాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ శ్రేష్టమైన మొదటి కీర్తనలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎలా ఉంటారో ప్రభువా, మీరు నడవకూడదని చెప్పినా వినకుండా వాటిల్లో నడిచి నిలిచి కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళకి వీళ్ళకి వచ్చే ప్రతిఫలం ఎలాంటిదో మీరు చాలా స్పష్టంగా తెలియపరిచారు. మా మనోనేత్రాలు మీరు తెరవండి. నీ ఉపదేశాన్ని అంగీకరించడానికి, ఉపదేశానికి లోబడడానికి సహాయం చేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో ఫలభరితంగా చేయండి. వాక్యాన్ని ప్రభువా జాగ్రత్తగా అన్వయించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. పేరు పేరున వాక్యము ద్వారా సంఘాన్ని ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న వారిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.